అగ్ని ఆరని, పురుగు చావని ఆ భయంకరమైన నరకంలో యుగ యుగములు తగలబడవలసిన అగత్యము మీకు లేదని కన్ను మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తారనే విశ్వాసము ఎంత అద్భుతమైందండి, ఎంత అద్భుతమైందండి. చేయి చూపించలేని సహోదరి సహోదరులు, మనపూర్వకంగా అడుగుతున్నాను, ఎందుకని దేనిని బట్టి మీరు చేయి చూపించలేకపోయారో దయచేసి ఆ తప్పు ఏమైతే ఉందో, ఆ అలవాటు ఏమైతే ఉందో, ఆ పాపం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు విడిచిపెట్టేసేయండి. కారణం ఏమిటంటే, మళ్ళా చెప్తున్నా, ఏ పాపం అయితే నీ చెయ్యి ఎత్తకుండా చేసిందో అదే పాపం పరలోకం కూడా వెళ్లకుండా చేసేస్తుంది. ఒకవేళ ఈరోజు ఇప్పుడే ఆ ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే, ఆ ప్రభువును నీ హృదయంలోనికి స్వీకరిస్తే ఏం చేయాలి బ్రదర్? నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? పరమ పాపిష్టోడిని, ఎన్ని దుర్మార్గమైన పనులు చేశానో, ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశానో, ఎంతగా నా భార్యను ఏడిపించానో, ఎంతగా నా భర్తను ఏడిపించానో, ఈ అందాన్ని ఆధారం చేసుకుని ఎన్ని అడ్డమైన పనులు చేశానో, అల్పకాల పాప భోగాలతో ఎంతగా నేను తిరిగానో, అలాంటి పాపిష్టివాడు క్షమించబడి పరలోకానికి వెళ్తాడా అనే ప్రశ్న నువ్వు కలిగి ఉన్నట్లయితే వినో. యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. వాళ్ళు హంతకులో, వాళ్ళు సిలువ వేయబడే అంతగా అడ్డమైన పనులు చేశారు. అన్నిటికంటే బహు క్రూయల్ డెత్, క్రూయల్ పనిష్మెంట్ ఏదైనా ఉంది అంటే సిలువ వేయటం. బహు దుర్మార్గుల్ని, బహు పాపిష్టి వారిని, ఇక బ్రతకూడదు, వీడు బతికితే సమాజానికి చీడ, ప్రమాదం అని భావించినటువంటి వారిని ఆ రోజుల్లో సిలువ వేసేవారు. యేసుక్రీస్తు ఏ నేరము చేయకపోయినా, ఏ పాపము చేయకపోయినా ఆయన సిలువ వేయబడ్డానికి కారణం ఏంటో తెలుసా? నీ కొరకు నా కొరకు క్రయధనము చెల్లించడానికే ఆయన తనను తాను మరణానికి అప్పగించుకున్నాడు. పిలాతు అంటున్నాడు, విడిపించేస్తా నిన్ను, ఒక మాట చెప్పు అని అంటే యేసు అంటున్నాడు, నీ వల్ల కాదు, నా తండ్రి ఏది నిర్ణయించాడో అదే ఈ భూమి మీద జరుగుతుంది, జరిగించడానికే నేను వచ్చాను. పాపిష్టి మనుషుల తరఫున క్రయధనము చెల్లించటానికి, ప్రాణాన్ని అర్పించటానికి నేను వచ్చాను. ఈ పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్త బలిగా అప్పగింపబడుతున్న నా శరీరాన్ని ఏ ఒక్కరు ఆపడానికి వీల్లేదు. నీ వల్ల కాదు. ఎందుకని? నా అంతట నేనే నన్ను మరణానికి అప్పగించుకుంటున్నాను. ఫలితంగా నన్ను, నా త్యాగాన్ని విశ్వసించిన ప్రతి ఒక్కరూ బ్రతకాలి అని క్రయధనముగా నన్ను నేను అప్పగించుకుంటున్నాను. సహోదరి సహోదరులు వినండి, ఆనాడు యేసుక్రీస్తు ఏ తప్పు చేయకపోయినా సిలువ వేయబడిన కారణం ఏమిటంటే, అన్ని తప్పులు చేసిన మనం రక్షించబడాలని. అర్థమవుతుందా? ఇప్పుడు మనం రక్షించబడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఇద్దరు దొంగలు అటు ఇటు సిలువ మీద వేలాడుతున్నారు. ఒకడేమో, యేసు నువ్వు రక్షకుడు అయితే, దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. యేసు ఈ లోకానికి వచ్చింది తనను తాను రక్షించుకోవడానికి కాదు, మనల్ని రక్షించడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అతని ప్రార్థన అంగీకరించబడలా. రెండో వాడు కూడా దొంగే. ఎంత దొంగ అంటే, ఎంత హంతకుడు అంటే,
తాను చేసినటువంటి పాపిష్టి పనుల వల్ల ఇలాంటి వాడు బ్రతకకూడదు అన్నంత దుర్మార్గుడు శిలువలో వేలాడుతున్నాడు. అలా వేలాడుతున్నటువంటి ఆ దొంగ యేసుని చూస్తున్నాడు. సాధారణంగా శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆ బాధలు భరించలేక శాపనార్థాలు పెడతారు, శిలువ వేసిన వారిని శపిస్తారు, అరుస్తారు, బూతులు తిడతారు, ఎలాగో చచ్చిపోతున్నారు కదా. కాబట్టి కోపంతో ఎంతగా చుట్టూ ఉన్న వారిని శపించగలరు అలా శపించేస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తేమో శపించకుండా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించయ్యా ప్రార్థన చేశాడు. ఇదంతా చూసిన ఎంత విన్నా మరొక దొంగ ఏమన్నాడు తెలుసా అండి? ఎలా రక్షించబడవచ్చు అంటున్నారు చూసారా? సింపుల్. యేసు ఏమన్నాడు? యేసు నీ రాజ్యముతో వచ్చున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంతేనండి. యేసు నన్ను జ్ఞాపకం చేసుకో, అంతే. అంతేనండి. ఊపిరి సరిగా ఆడక శిలువ మీద వేలాడుతున్న యేసు బలవంతం కూడా తెచ్చుకొని ఆ దొంగను చూసి, నిశ్చయముగా నేడు నీవు నాతో పాటు పరదేశులో ఉంటావు. ఎంత అద్భుతం అండి. బ్రదర్ నేను పాపిస్తోండి కదా, బ్రదర్ నేను పాపిస్తుదాన్ని కదా, నాలాంటి పాపిస్తువాడు, నాలాంటి పాపిస్తుంది రక్షించబడడం సాధ్యమా? పరలోకానికి వెళ్ళడం సాధ్యమా? అసాధ్యం. నువ్వు నేను పరలోకానికి వెళ్ళడం సాధ్యము కాదు. కాబట్టే నిన్ను నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికే దేవుడే దిగొచ్చాడు. ఆ దేవుడే నీ స్థానంలో నా స్థానంలో ప్రయత్నముగా తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు విశ్వసిస్తే చాలు. ఆయన నీ పాపమును క్షమించటమే కాకుండా పాపము పైన నీకు జయాన్ని ఇస్తాడు, పాపము పైన అధికారం ఇస్తాడు. పాపానికి నువ్వు బానిసవయ్యావో బందీవయ్యావో అది నిన్ను ఇక మీదట నీ మీద పరిపాలన చేయకుండా చేస్తాడు. నూతన హృదయాన్ని ఇస్తానన్నాడు, నూతన మనస్సుని ఇస్తానన్నాడు. చేయాల్సిందల్లా ఒకటే, ప్రభా నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించు, నాకు నూతన జీవితాన్ని ప్రసాదించు. అదేదో ఈరోజే చేయి, ఇప్పుడే చేయి అన్ను ప్రభువుకు ప్రార్థన చేస్తే చాలండి.